పని చేయమని చెప్పాడంటే అదొక ఒకవేళ కీడైనా కానీ దానికి ఒక పరిష్కారం ఉంటే దేవుడు చేయమని చెప్తాడు. అది చేయమంటారా? నువ్వు వెళ్ళే మార్గంలో నీకు గాయం తగిలే ఇంటికి చేస్తా, ఆ గాయం తగిన తర్వాత నీకు మంచి స్వభావం తినపడుతుందని దేవుడు ఎలామంట దేవుని యొక్క వాక్య ప్రకారముగా మన దేవుని యొక్క పాత నిబంధనలో ఒక ప్రవక్త, పరిశుద్ధమైన ప్రవక్త వెళ్ళి ఎవరు చేసుకున్నాడు? వేశ్యని వివాహం చేసుకుని ఆమెకి ఏం చేయమన్నాడు? పిల్లలకి జన్మమని దేవుడి యొక్క వాక్యము సెలవిచ్చింది. ఆ ప్రవక్త ఎవరంటే హోషేయ ప్రవక్త. పాత నిబంధన హోషేయ గ్రంథము, దానియేలు గ్రంథం తర్వాత హోషేయ గ్రంథము 1వ అధ్యాయము, పాత నిబంధన హోషేయ గ్రంథము 1వ అధ్యాయము. యెహోవా ఇశ్రాయేలు రాజు దినములలో బెరేబి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షం యెహోవాకు మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాటలు సెలవిచ్చును. జనులు యెహోవా విసరించి బహు వ్యభిచరించినారు కనుక ఈ పోయి వ్యభిచారం చేసిన స్త్రీని పెళ్ళాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలు తీసుకోమని అతని ఆయన హోషేయకు ఆజ్ఞాపించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య ప్రకారముగా దొంగవాడిగానే పట్టుకోవాలి. అదే రీతిగా దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది తెలుసా? ఎందుకు చాలా మంది ఈ మాట అంటారు, వేశ్య వివాహం చేసుకోవడం ఏంటి, అనగా పాపము చేసిన కుమార్తెని వివాహం చేసుకోవడం ఏంటి? అసలు దేవుడి జ్ఞానం ఉందా? దేవుడు మంచివాడేనా? దేవుడు పరిశుద్ధుడేనా? దేవుడు ఏంటి మంచివాడిని వెళ్ళి పాపికి స్థలం అంటున్నాడు అని చాలా మంది ఆలోచించరా? ఈ వాక్యాన్ని చాలా మంది పరిశీలించారు, ఈ వాక్యాన్ని ఎంతో మంది ప్రశ్నించారు, ఈ వాక్యాన్ని చాలా మంది ఎడలంగా పోరాడు. ఏం చేస్తా ఏంటి చిన్నవాడిని హోషేయ ప్రవక్త వెళ్ళి వేశ్యాత్మల పరిణామం వివాహం చేసుకుని ఇశ్రాయేలు తీసుకొస్తాం ఏంటని చాలా మంది చాలా ఆలోచన పడ్డారు. మళ్ళా ఇశ్రాయేల్ దేశంలోకి పెద్దలు అడిగారు, ఏంటి ఏమడిగిచ్చినారు? దేవుని యొక్క వాక్య ప్రకారం యూరోపు అనే ఒక ఇశ్రాయేల్ దేశముగా ఉన్నప్పుడు యెషయా దేవుని యొక్క వాక్యం హోషేయ ప్రవక్త ద్వారా ఒక ప్రత్యేకమైన మాటలు దేవుడు మాట్లాడిచ్చినారు. చాలా మంది అడిగారు. ఎవరు అడుగుతున్నారు? యేసుని అడిగారు, హోషేయని అడిగారు. దేవుడు ఒక పని చేయమంటే ఊరికి ఏదో చేయమంటా ఆ పని అనగా ఎంతో రహస్య దోగుని అంటాడు. హోషేయ గ్రంథంలో కూడా చాలా రహస్య దోగుని ఉన్నాయి. ఎందుకు దోగునేనంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి కాదని వేరే వాళ్ళని మొక్కుచున్నారు, దేవుణ్ణి కాదని పాపానికి బాగా బానిసలైపోరు, దేవుని కాదని వ్యర్థమైన వారిని సాగిలపరుచున్నారు, ఈ దేవుని కాదని లేని వారిని తలస్తున్నారని దేవుడికి కోపం వచ్చి వారికి ఎలా చూపించాలో అలాగే ఈ వాక్యం ద్వారా చూపించాలని ఇశ్రాయేలు ప్రజలకు హోషేయ ప్రవక్త ద్వారా వర్తమానం పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తాం? దేవుని యొక్క వాక్యం సారాంశం ఏంటంటే వివాహమైన భార్య భర్తలు ఉంటారు. చూడండి, ఇప్పుడు వివాహమైన భార్య భర్తలు ఉంటారు, అన్యోన్య సహవాసంలో నడుస్తారు. తర్వాత ఉండే కొద్ది ఏమో చేస్తే భార్యకి అక్రమైన సంబంధం వస్తుంది రాదా? కొన్నాళ్ళు నడిచిన తర్వాత ఏమవుతుంది? అక్రమైన సంబంధం వస్తుంది. అప్పుడు భర్తకి ఎంత కోపం వస్తుంది? చాలా విస్తారమైన కోపం వచ్చి నేను ఉండగా వేరే పురుషుని ఎందుకు ఆదరిస్తుందని ఆయనకి చాలా కోపం వస్తుంది రాదా? అదే దేవుడికి కూడా అదే కోపం వచ్చిన నేను ఉండగా ఎందుకు ఈ మనుషులు, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు నేను ఉండగా నన్ను కాదని వేరే వాళ్ళు ఎందుకు తలస్తున్నారని తెలవడం కోసమే హోషేయ అనే ప్రవక్తని వేశ్యలో పరిణామ వివాహం చేసుకుని తీసుకురమ్మని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని ఇస్తున్నాను కదా, నేను ఇవ్వస్తుందా? ఒక తల్లిదండ్రులు చూడండి, నా కుమారికి ఏది కావాలో నేను ఇస్తున్నాను, ఏది కావాలని కొనిస్తున్నాను, ఎందుకు వాళ్ళని తల్లి తండ్రిని పిలవడం లేదని చాలా దుఃఖించేవారు చాలా మంది ఉండరా? నేను ఏ కొలువు చేస్తలే కదా, దేంట్లో కూడా ఎంత దుఃఖం చేస్తలే కదా, అన్ని సమానంగా ఇస్తున్నాను కదా, అన్ని ఇస్తున్నాను కదా, ఎందుకు నా బిడ్డలు నన్ను కాదని నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నారని చాలా మంది కృంగిపోయి ఉన్నారు లేరా? హోషేయ ప్రవక్త జీవితం ఎందుకు దేవుడు వాడుకున్నాడంటే
ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క వాక్యం 2వ వచనం దేవుడు మాట్లాడుతున్నారు కదా. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాటలు సెలవిచ్చును. జనులు యెహోవా విస్తరించి బహుగా వ్యభిచారించున్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేసి దేవునికి మహిమ కలుగును గాక. ఏంటమ్మా? ఇశ్రాయేలు ప్రజలు దేని చేత నిండిపోయి ఉన్నారు? వ్యభిచారము చేత నిండబడి ఉన్నారు. అంటే పాపానికి బానిసైపోయారు. అన్ని ఇస్తున్నారు దేవుడు. తినుటకు, త్రాగుటకు, ధరించుకోవడానికి వెండి బంగారములు ఏ మాత్రమో దేవుడు పొదువు చేస్తున్నాడా? ఎందుకులను కాదని, ఎందుకులను వద్దని మీరు విస్తరించి నన్ను కాదని పాపానికి బానిసవుతాయి. దేవుడికి చాలా కోపం వచ్చి దేవుడు ప్రవక్త మాటలు దేవుడు మాట్లాడచ్చు. దేవాతి దేవుడి యొక్క వాక్య ప్రకారంగా చాలా మంది చూడండి బతుకు ఉంటుంది. ఏం బతికేసా? మబ్బు వలె బతుకు. చాలా మందికి మబ్బు కరిగిపోయినట్టు మనిషి బతుకు కరిగిపోదా? మంచినంత బతుంది. ఉదయకాలం చూడండి మంచి ఎంతో విస్తరిస్తుంది. ఎండ దెబ్బకి మంచి అనేది కరిగిపోతుందో ఈ మనుషుల బతుకు కూడా పాపం వచ్చినప్పుడు కరిగిపోతుందా? బడిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా, గుడిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా, బయట ఉన్నప్పుడు ఎలా ఉన్నా ఆలోచించుకోమని దేవుడు వాక్యము సెలవించింది. హోషేయ ప్రవక్తని ఎందుకు వేసిన పాపముల ద్వారా వాడిని వివాహం చేసుకోమని చెప్పాలంటే పాపానికి పాపమే పద్యము తేవడం కోసమే ఈ వాక్యము ద్వారా ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఈ వాక్యాన్ని కనిపరిచాడు. ఇక కిందగా మాట్లాడకపోతే ఏమన్నా కదా, ఇవి పోయి వ్యభిచారం చేయని స్త్రీని పెళ్ళాడి వ్యభిచారంలో పుట్టిన పిల్లలు తీసుకొని అని ఆయన హోషేయ ద్వారా ఆజ్ఞాపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. త్రోమారు అనే ఒక ఆమెని వివాహము చేసుకుని హోషేయ ఎక్కడికి వచ్చాడు? ఇశ్రాయేలు సైన్యమంతకి తీసుకుని వచ్చాడు. ఎందుకు తీసుకుని వచ్చాడంటే వారు చేయించునని వారికి కనిపించాలని ఈ వాక్యము చేత దేవుడు వారిని తీసుకొచ్చాడా? అయ్యా ప్రభు యేసయ్యా, ఈ ఇశ్రాయేలు పాపము చేత ఎందుకు మారిపోయిందంటే వారు ఏం చేస్తున్నారంటే అడిగేవాడు లేడు. ఉన్నాడా? ఇలా చూడండి, భయంకరమైన పాపాల్లో పడిపోయి భయంకరమైన పాపానికి బానిసలైపోయి దేవుడి భయం లేదు, భర్త భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు, పెద్దల భయం లేదు, ఎవరి భయం లేదు. ఉన్నా ఆనాడు పాపము చేయాలని భయపడేవారు. ఎందుకంటే ఈ పాపము చేస్తే ఇలా శిక్షిస్తారు, ఈ పాపము చేస్తే వీళ్ళు చంపుతారంట, ఈ పాపము చేస్తే వెలువేస్తారంటే భయపడేవారు. ఈరోజు చూడండి, పాపానికి భయం లేక లోకం అంతా విస్తరించిపోతుంది. విస్తరిస్తారా? ఎక్కడ చూసినా పాపం. పిల్లలని లేక, పెద్దలని లేక, వృద్ధులని లేక ఏమి లేదా ప్రతి ఒక్కరు పాపానికి బానిసలైపోరు. ఎలాగైతే ఈరోజు పాపానికి బానిసలైపోరు, ఆనాటి తరం వారు కూడా ఇశ్రాయేలు వారు కూడా ఏమైపోయారు? పాపానికి బానిసలైపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చాలా కోపంగా ఉన్నాడు. ఎవరి మీద? ఇశ్రాయేలు మీద దేవుడు చాలా కోపంగా ఉన్నాడు. వారు పాపము చేస్తా దేవుడిని స్తుతిస్తున్నారు. హృదయం అంతా పాపం పెట్టుకుని, శరీరం అంతా పాపంతో నింపుకొని దేవుడిని ఆరాధించడం వల్ల దేవుడికి ఏమైనా ఘనముందా? లేదు అని చెప్పడం కోసమే హోషేయ అనే ప్రవక్తని వేశ్యన ఉన్న ఆమె వివాహం చేసుకోమని దేవుని యొక్క వాక్యము సెలవించింది. ఈ ప్రవక్త చాలా పరిశుద్ధమైన వాడు. ఈ ప్రవక్త చాలా భయభక్తులు కలిగిన వాడు. ఈ ప్రవక్త చాలా పరిశుద్ధమైన వాడు. లేఖన ప్రకారంగా నేటి సమాజం చూడండి చాలా ఘోరంగా ఉంది. లేదా? దేవుడు అంటే ఇలువ లేదు, దేవుడు అంటే భక్తి లేదు. భక్తుల చోట పాపం ఎక్కువైపోయింది. అవునా? మీ భక్తి ఎలా చేస్తా? మబ్బు లాంటిది. మీ భక్తి మంచు లాంటిది. మీ భక్తి పనికి రానిది. మీ భక్తి పాపముతో వేస్తుంది కానీ నీతితో తలసిన. ఇశ్రాయేలు ప్రజలంట కష్టం వచ్చినప్పుడు తండ్రి అనేవాడంట, కష్టం పోయాక పాపం ఎక్కడ ఎదుర్కొన్నాడు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు జ్ఞానం రావాలి, బుద్ధి రావాలి, తెలివి రావాలని హోషేయ ప్రవక్తని ఏం చేసుకున్నాడు? వేశ్య వివాహం చేసుకుని స్వగ్రామం ఇశ్రాయేలీయతకి తీసుకురామని ఎందుకు చెప్పాడంటే, ఇదిగో పిలిమిటి ఉన్న స్త్రీ వేరే పురుషుడితో శాంగత్యం చేసిన ఆ పిలిమిటికి ఎంత బాధ కలుగుతుందో నేనుండగా మీరు కూడా ఇతర వాడిని తలచినప్పుడు నాకు అంతే బాధ కలుగుతుందని చూపించడం కోసమే దేవాతి దేవుడు హోషేయ ప్రవక్త ఈ వాక్యాన్ని ముద్రించాడు.
మొదటిగా దేవుడి యొక్క వాక్య ప్రకారముగా హోషేయ వివాహమైన తర్వాత, ఆమెకి వివాహం తర్వాత ఒక కుమారుడు పుట్టెను. ఎవరమ్మా? 4వ వచనంలో మాట్లాడిన మాటల ప్రకారముగా యెహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పేరు పెట్టడమా? ఇశ్రాయేలు అని పేరు పెట్టు. ఇశ్రాయేలు అనగా పాపము కలిగిన వాడు, కనికరము లేని వాడు, ఇదిగో రుగ్గులముతో వస్తున్నాడు, ఇదిగో మీరు చేస్తున్న పాపములకు తగ్గ శిక్షని ఇస్తున్నాడని ఆనవాలు. ఇశ్రాయేలు అమలాకీయులు యుద్ధములు చేస్తున్నప్పుడు ఆ యుద్ధములో పాపము కూరుకుపోయిందని దేవుడు చూసి ఎవరిని క్షమించడా? ఇశ్రాయేలు అనగా అర్థం ఏంటి తెలుసా? క్షమాపణ లేదు. ఇక్కడ దేవుడు మాట్లాడిన మాటల ప్రకారంగా పేరు పెట్టు ఇశ్రాయేలుతో యెహోవా ఏమన్నాడు? కలగజేస్తున్నాడు, రక్త దోషములు బట్టి ఇంకా కొంతకాలమైన వారికి శిక్షిస్తున్నాను. ఏమిస్తున్నాడమ్మా? దేవుడు ఇశ్రాయేలుతో ఏం చేస్తాడు? శిక్షిస్తున్నాడట. ఎలా శిక్షిస్తున్నాడు తెలుసా? దేవుడు వదిలిపెట్టాడు. ఇంకా దేవుడు యొక్క వాక్యం ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న పాపము దేవుడు ఇంకా వదిలిపెట్టదా? పట్టించుకోలేక దేవుడు పట్టించుకున్నానా? ఇశ్రాయేలు ప్రజలకు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని వచ్చినా దేవుడు నోరు వెలుపడా పట్టించుకున్నాడా? ఎందుకంటే వారి హృదయం నాకు వెలపడ్డ కానున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఎప్పుడైతే వారి హృదయంలో ఉన్న పాపాలు నా దగ్గర కనపరిస్తారో అప్పుడే వారిని క్షమించి వారికి నేను రక్షణ కలగజేస్తానని ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాక్యం మాట్లాడలేదా? మనం కష్టం వచ్చినప్పుడు ఎలాగైతే తండ్రి అని వెళ్తామో, ఏదో కూడా అదే రీతిగా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు తండ్రి అనేవారంట. కష్టాలన్నీ పోయాక పాపం ఎక్కడ ఉందని వెతికేవారంట. ఇప్పుడు దేవుడు ఏమనేస్తా? వారి వంతగా వాళ్ళు వచ్చి ఎప్పుడైతే వారి హృదయంలో పాపాలు నాకు కనపరిస్తాడో అప్పుడేమో నేను క్షమిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసిన అతిక్రమ పాపము ఎవరి దగ్గర ఒప్పుకోవాల్సిన పని లేదమ్మా. ఎవరి దగ్గరికి వెళ్ళము? యెహోవా యొద్దకు వెళ్ళి ఒప్పుకోవడము. ఈ పాపము చేసిన స్త్రీని తీసుకొచ్చి వర్షప్రభు వివాహం చేసిన తర్వాత ఆమె ఉందని ఎక్కడగా మళ్ళీ ఏమైంది? పెనిమిటిని వదిలిపెట్టి ఆమె చేసిన పాపానికి మళ్ళీ వెళ్ళింది. ఎలాగా? అర్థమవుతుందమ్మా? ఒక ఈ పాపము చేస్తున్న కుమార్తెని తీసుకొచ్చి హోషేయకి వివాహం చేశాడు. వివాహం అయిన తర్వాత ఆమె చేసిన పనులని వదిలిందా? సగం కాలం వదిలిన తర్వాత మళ్ళీ ఏం చేసింది? పాత స్థితిలోకి వెళ్ళిపోయిందంటే ఏమైంది? ఉన్న చూపు దేవుడితో ఉంటాము, తర్వాత పాపంలోకి వెళ్ళిపోతామా? మనం కూడా అంతే. చూడమ్మా, ఆదివారం ఒక్కరోజు దేవుడికి అనుకుంటున్నాం, ఆదివారం ఒక్కరోజు దేవుడికి గుర్తొస్తున్నాం, మిగతా రోజు దేవుడు గుర్తులేడు, దేవుడు ఉన్నాడో లేడో ఎవరికో తెలుసా? దేవుడు అందుకే అన్నాడు, ఒక్కొక్కసారి ఏమన్నా జ్ఞాపకం చేసుకోండి, అప్పుడు మీలో ఒక పాపము రాని దేవుడు వాక్యము సెలవిచ్చింది. ఈ వర్షప్రభు చాలా నీతిమంతుడిగా నడిచాడు. ఎందుకు యేషును వివాహం చేసుకోమని చెప్పాలంటే పాపముకి పాపమే దారి నుంచి త్రావ తప్పించాలని, వారు చేసేది ఏంటో తెలియ చెప్పాలని ఆ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజల్లోకి కనిపించిన వాక్యం ఏం చెప్పేసా? ఇదిగో పాపము ద్వారా చేస్తున్నారు కనుక ఇదిగో మీరు చేసిన పాపము దేవునికి చాలా పాపము రేపొచ్చిన్నది. ఒక భర్త ఎంత బాధపడిచున్నాడు, ఒక తల్లిదండ్రులు ఎంత బాధపడిచున్నాడో అంతకు రెట్టింపు దేవుడు బాధపడిచున్నాడు. తెలుసా? నేను నా బిడ్డలేని వారికి ఏ కొదువు చేశాడా? తినటకు ధరించిన గుండెలకు సమస్తము దేవుడు నీకు అన్ని అనుగ్రహించాడు. ఎందుకు నువ్వు దేవుడు కాదని లోకంలో తెప్పించున్నావు. లోకంలో నాకనే గొప్పయా? దేవుడికన్నా గొప్పయా లోకంలోని? దేవుడే అన్నాడు, నాకన్నా గొప్ప ఏదో అంటే మీరు వెళ్ళి అడిగి సాగిరపడండి అని దేవుడు చెప్పండి. వద్దంట్లే, మీరు వెళ్ళండి, నాకన్నా గొప్ప కలిగినది ఏదైతే ఉందో దాని కొరకు మీరు సాగిరపడని ఇశ్రాయేలుకి దేవుడు కనిపించాడు. కానీ వాళ్ళు నిరూపించుకోకపోయారు. ఎందుకంటే దేవునికి లోకములో ఉన్నది ఏది కూడా చాటి లేనే లేదు. దేవునికి నాకు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు పాపములందు ఎలాగైతే శిక్షించాడో ఈనాడు చేస్తున్న మనం కూడా దేవుడు శిక్షించడా? నీ కులం ఏదైనా, మతం ఏదైనా, భేద మీద, రంగైన, జాతైనా అందరూ పాపులైన దేవుడు వాక్యం సెలవిచ్చింది. ఎవరైనా
క్రైస్తవుల చేత ఒక తీర్పు, అన్యుల చేత ఒక తీర్పు, ముస్లింలు చేస్తూ తీర్పు, దేవుడు మందులో ఉన్న వాళ్ళు తప్పు చేస్తూ తీర్పు, బయట కూర్చున్న వాళ్ళు తప్పు చేస్తూ తీర్పు, లేదా బలిపెట్టి మీకు ప్రార్థన చేస్తున్న వాళ్ళు తప్పు చేస్తూ తీర్పు, పాటలు పాడే వరకు తీర్పు, పాటలు పాడే వరకు తీర్పు, వాద్యమాంచుడు తీర్పు, వాద్యమాంచుడు తీర్పు కాదు, అందరూ పాపులే అని దేవుడు వాక్యం సెలవిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు అనుకున్నారు, నేను ప్రార్థనకు వస్తున్నాను కదా నా పాపాలు క్షమించేస్తాడేమో, నేను ప్రార్థనకు వస్తున్నాను కదా నా అతిక్రమం క్షమించేస్తాడేమో, అది ప్రార్థనకి రాడు, ఏమి రాడు, అది బయట తిరుగుతున్నాయి కదా దేవుడు అని శిక్షించడం కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చావో నువ్వు దేవుడి దగ్గర ఏమొప్పుకోవాలి, నీలో ఉన్న పాపములు యెహోవాకు ఒప్పుకోవాలి. ప్రభు అన్నారు కదా, ఇది ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఇశ్రాయేలు మీదకి దేవుడు గర్జించే సింహం వలె వచ్చి వారి శ్రమలను చీల్చివేస్తున్నాడు. చీల్చివేస్తుందా? ఇశ్రాయేలు ప్రజలంట సింహం గర్జించే సింహం వల్ల దేవుడు వచ్చి బాగా కోపంగా వచ్చి వాళ్ళు హింసిస్తున్నారు. ఏం చేస్తా, వారి పాపాలు ఒప్పుకుంటారు, వారి పాపాలు ఒప్పుకుంటారు, వారి పాపాలు ఒప్పుకుంటారని ఎంతో హింసిస్తున్నారు దేవుడు. అయినా పాపాలు ఒప్పుకుంటారా? దేవుడిని నలగొట్టడానికి కారణం చేస్తా ఆయన మార్గంలోకి తెచ్చుకోవడానికి, ఆయన పుట్టాలంటే ఆయన మాటలో తెచ్చుకోవడానికి, ఆయన గాయం పెట్టాలంటే ఆయన మాటలో తెచ్చుకోవడానికి. కానీ నేను ఊరికి నేను నలగొట్టను, ఊరికి నేను గాయం పెడతారా? నీకు బాధ కలిగేది ఎందుకు చేశారంటే ఆయన మార్గంలోకి రావడం కోసమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నాళ్ళు లోకాన్ని అనుసరిస్తావు? లోకము పాపము లాంటిది. నీ దగ్గర కోరిక తీరిన తర్వాత నేను వదిలిపెట్టి వెళ్ళిపోయి లోకాన్ని ఆశ్రయిస్తున్నావు, కానీ నీకేమున్నా లేకపోయినా నీకు తోడైన దేవుని ఆశ్రయిస్తున్నావా? నీకేమొచ్చిన దేవుడు నిన్ను వదిలిపెడతారా? అందరూ నావాలనుకుంటున్నావా? మనం అనుకుంటున్నాం అందరూ నావాలే కదా, అందరూ నాతో ఉన్నారు కదా, నాకు భయం ఏమీ లేదు కదా, అందరూ నావాలనుకున్నావా? ఒక దినంలో అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. యెహోవా అక్కడ నీకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హోషేయ ప్రవక్తని దేవుడు దర్శించి మాట్లాడుచున్నాడు. ఆనాటి ఎలాగైతే పాపానికి బానిసలేకపోయో ఈనాటి వారు కూడా పాపానికి బానిసలేకపోయాడు. చాలా ఎవరస్తులు పాపానికి బానిసలేకపోతే వాళ్ళని పెద్దవాళ్ళు ఉన్నారు కదా, నువ్వు చేస్తున్న తప్పురా అని చెప్పి ఉన్నాడా? నువ్వు చేసే తప్పురా, నువ్వు నడిచే మార్గము చెడు మార్గమురా, నువ్వేనే గమ్యము, నువ్వు ఎంచుకున్న మార్గము మంచిది కాదురా అని చెప్పి ఉన్నారా? లేరు. ఒక ఎవరస్తు తప్పు చేశాడనుకో, జాగ్రత్తలో పని ఉన్నారనుకో, అది గురించి ఎక్కడికి వెళ్ళి చెప్తలేమో, కానీ చేసేవాళ్ళ దగ్గర వచ్చి చెప్తున్నారు నువ్వు చేసే తప్పురా అని చెప్తారు. ఎవరన్నా సందుల్లో గందుల్లో అట్లు ఇట్లు చెప్పుకుంటే అది మాట్లాడా? ఏం చెప్పలే, మరి బుద్ధిహీనుడు అని చేస్తున్న తప్పులని అది మైండ్కి అర్థమైతే చెప్పానుకో, వాడి మార్గం మార్చుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు పెద్ద జ్ఞానము తెలిసినాక వాక్యాన్ని దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఏం చేస్తా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నడిచే త్రోవ చెడు త్రోవ, మీరు ఎంచుకున్న గమ్యము వ్యర్థమైనది, మీరు నడిచే మార్గము మంచిది కాదు, మీరు చేస్తున్న పనులు చెడు మార్గములు అని ఈ ప్రవక్త ద్వారా కనపరిచి వారు చేసే పనులు వారి కంటికి తేటగా దేవుడు చూపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలా మంది తాగేసి రోడ్డు వెళ్ళిపోయానుకో, అది తాగిపోతే అందరికీ వెళ్తుంది. అయితే తాగేసి మేడం ఇంటికి బుద్ధి చేసి పడుకున్నాక తాగిపోతే అందరికీ తెలుస్తుందా? తల్లిపోతే తెలుసా? రహస్యమందు చేయించిన పాపము ఏ నరుడు కనిపట్టడేమో కానీ పరలోక దేవుడు కనిపెడతారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అనుకుంటున్నారు నేను పరిశుద్ధిని కదా, నేను నీతిమంతుని కదా, నేను పరమాత్మని వాడి కదా, నేను మంచివాడి కదా, గొప్పవాడి కదా, నన్ను చాటి అయిన వాడు ఎవరు లేడు, నేను మంచి గొప్పవాడిని, దేవుడు బతి కలిగిన వాడిని, ఆత్మ స్వరూపమైన వాడిని, పరిశుద్ధంకు లోబడిన వాడిని, వాక్యం జ్ఞానించే వాడిని, ప్రార్థన చేస్తున్న వాడిని, నేనే నీతిమంతుని అనుకోకు. దేవుడు వాక్యం చెప్పాడు. రోమతో నడిచేస్తా, నీతిమంతుడు ఒక్కడు కూడా లేనే లేదు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక ఆమెని బలవంతముగా పాపము ద్వారా పట్టబడి ఆమెను హింసిస్తున్నప్పుడు ఆ మాట దేవుడు ఏం చెప్పేస్తా, నీతిమంతుడు ఒక్కడు కూడా లేనే లేడు. ఉన్నాడా? మీరు ఎవరు నీతిమంతులు? ఎవరున్నారా? చాలా మంది చూడండి ఎలా చేస్తా, ఎవరైనా పట్టబడదాక పాపంలో అది దొరికాడు కనుక వాళ్ళందరూ కూడా మాట్లాడుకోరా? ఒక పాపంలో పడిన స్త్రీ పట్టబడింది ఒక గ్రామంలో అనుకో.
ఆమె అందరూ అంటారు ఇలాంటి అలాంటి అందరూ తెలుసా ఆమె ఎంత రాని స్త్రీగా చూస్తారు. కానీ చాలా మంది వాక్యం చెప్తుంది చేస్తా యోహాను సువార్త 8వ దేవుడు వాక్యం స్పష్టంగా చదివేస్తారు. ఆయన ఉదయకాల సమయంలో ఒలీవ కొండ మీద దిగి వస్తున్నప్పుడు ఆయన సంచరించిన గ్రామంలో ఒక పాపము చేయబడిన స్త్రీని పట్టబడి ఉన్నది. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదా? నేను చేసిన పాపాన్ని ఎవరు తీయలేదా? నేను చేసిన పాపముకి శిక్షణ ఎవరు వేసేవాళ్ళేనా? శిక్షని తప్పించేవాళ్ళేనా? నన్ను క్షమించేవాళ్ళు అనుకుంటున్నావా? నేను క్షమించేవాడు ఎవరైనా ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగుగాక. నీవు చేస్తున్న పాపాలు క్షమించడానికి దేవుడు ఏమాడు? తోడైనాడు. లేదా ఇశ్రాయేలు మీద దేవుడు చాలా పాపపడు అన్నాడు. ఇశ్రాయేలు చేసే పాపాల మీద, ఇశ్రాయేలు చేసే మార్గం మీద దేవుడు చాలా 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 ఉగ్రయ్యాడు. కానీ కోపడుతున్నాడు, చాలిపడుచున్నాడు. ఎందుకు? నా బిడ్డలైన వారు ఎత్తుకు త్రోవ తప్పి తిరిగిచ్చున్నారని చాలా బాధపడుతున్నాడు. నువ్వు నీతిగా ఉంటే నీ చుట్టుపక్కల వాచలేడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ చుట్టుపక్కల వాచలేడు. నువ్వు నీతిగా నిలబడితే నీ గ్రామస్తులు వాచలేరు. నీ మీద బురద చెమ్మాలని, చేయని నేరాలు చేయని తప్పులు నేనే చెమ్మాలని ఎంతమంది చూస్తారు. నువ్వు భయపడకో, అవన్నీ తుడిచివేసి దేవునికి తోడయ్యాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రభు, పాపము చేయాలంటే ఒకరు పాపము చేయలేదు కదా అని దేవుని యొక్క వాక్య ప్రకారంగా యోహాను సువార్తలో ఒక స్త్రీని పట్టబడి అన్నారు. పట్టుకోలేదా? మరి పాపం అంటే ఒకరు చేయలేదు, చేస్తారా? ఒకరు పాపం చేయరు, చేస్తారా? ఇద్దరు కలిసి ఉంటేనే పాపము. మరి దేవుడు అడిగాడు, ఏమడిగాడు? ఇదిగో మీరు పాపము ద్వారా పట్టబడిన స్త్రీ అని చెప్పారు కదా. సరే అంటే ఈమె చేసిన పాపమే వేరే పురుషుడు చేశారు కదా, పురుషుడు ఏడి అని అడిగాడు. అడగదా? భార్య ఎవరికన్నా మామూలుగా సంగీతం పెట్టుకుందనుకో, భర్త కొట్టేస్తాడు, ఎక్కువమంటాడు, అన్ని ఇలాగే అన్ని చేస్తాడు. అదే భర్త చేస్తే అంటే భార్య చేస్తే తప్పు, భర్త చేస్తే ఒప్పు. భార్య చేసిన తప్పే, భార్య నడిచిన మార్గమే, భార్య ఎంచుకున్న మార్గమే ఒకరు భర్తగా ఎంచుకున్నాడు. అంటే భార్య వేరే పురుషుడితో సాంగత్యం పెట్టుకున్నందుకు తప్పు, కానీ భర్త వేరే స్త్రీతో సాంగత్యం పెట్టుకుని తప్పు కాదా? దేవుడు చెప్పాడు చేస్తా, ఒకటే వాక్యం చెప్పాడు, పురుషుడైనా స్త్రీ అయినా ఒక్కటే అని దేవుడి వాక్యము సెలవిచ్చింది. ఎవడదా? ఇశ్రాయేలు కనపరిచిన వాక్య ప్రకారంగా ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఆయన గర్భవతి కుమారుడు, ఆయన దేవుని యొక్క వాక్య ప్రకారం ఇశ్రాయేలు పేరు పెట్టిగా ఆ పేరుకు అర్థం చేస్తా, ఇదిగో క్షమించడం లేదు. ఇంకా అవునా? నీ పాపానికి ఏం లేదు, ప్రాయశ్చిత్తం లేదు. ఇంకా అవునా? శిక్షించడం లేదు, ఇంకా శిక్షించడమే, క్షమించడం లేదని వాక్యం సేవించి చాలా మంది భయం లేదు. చాలా మంది విస్తారంగా పాపం చేయడం, ఎవరు అడిగలేదు కదా, ఎవరు అడిగితే ఏమనుకుంటావా? దేవుడు ఎప్పుడు మాత్రం వచ్చి నువ్వు చేస్తున్న తప్పురా, నువ్వు చేసే తప్పురా చెప్తారా? ఆయన దినం వచ్చినప్పటికీ, ఆయన సమయం వచ్చినప్పటికీ ఆయన ఏంటో చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ త్రోవ తప్పి తిరుగుచున్నావా, యెహోవా వైపు రా. ఒకవేళ దేవుని కాదని లోకంలో సంచరించు, లోక పాపంలో వెళ్తున్నావా, అవన్నీ వదిలిపెట్టి దేవుని వైపు రా అని దేవుడు వాక్యం తెలుస్తుంది. తల్లి తల్లిని బాధ పెట్టి, దేవుని బాధ పెట్టి ఎందుకు ఈ పనులు చేస్తున్నావు? దేవుని కాదని, తల్లిదండ్రులు కాదని, దేవుని కాదని ఏమి సాధిస్తావు? ఏమైనా సాధించగలవా? తల్లిని కాదని, తండ్రిని కాదని, దేవుని కాదని వాడు ఈ లోకంలో సాధించిన వాడు ఎవడా? వద్దులేం కదా. తల్లిని తృణీకరించి, తండ్రిని తృణీకరించి, దేవుని తృణీకరించిన వాడు లోకంలో పాపేనుడేమో కానీ పరిశుద్ధులు ఎవరు? అయ్యడా? దేవుడి భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు, సేవకుడి భయం లేదు, ఎవరి భయం ఉందా? ఏంటి? నన్ను అడిగేవాళ్ళు లేడు కదా, ఎవరు ఏం చేయలేక అనుకున్నావా? ఒక దేవుడు ఆయన రాకడ సమీపమైన లేదా? అగ్ని ఆడదు, పురుగు చావు. ఎందుకు బ్రతుకు? ఎందుకు బ్రతుకు? చాలా మంచిది కదా అనుకుంటే నువ్వు ఏం చేస్తా? మంచం మీద పడిపోయి, నీరు లేక, ఆహారం లేక, ఆకలి దప్పులో పడిపోయి, ఏంటి ఇంకా ఈ బ్రతుకు ఎందుకు ప్రభువా, ఎందుకు ప్రభు ఈ బ్రతుకు చిన్నలాగా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు ఇశ్రాయేలు ప్రజలకి ఎలాగైతే హోషేయ ప్రవక్త ద్వారా ఈ పాపము చేసిన స్త్రీని తీసుకొచ్చి పరిశుద్ధులుగా నిలబెట్టాడు, నిన్ను కూడా దేవుడు నిలబెడతాడు. నిలబెట్టా? పరలోక రాజ్యం అంటే ఏం కావాలి?
యేసయ్యకు వచ్చి ప్రభా నేను పాపములను ఒప్పుకోవాలి, ఆ రక్తంతో కడగబడాలి, అప్పుడు నీకు పరిశుద్ధత వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధత రావాలంటే ఈనాటి వారు చూడండి, చాలా మంది బాప్తిసం తీసేసుకుంటారు. బాప్తిసం తీసేసుకుని ఏం చేస్తారు? పలాదల పాలు పొందిపోతాడు. సిగరెట్లు కాస్త మాండో, గొడతాలి అంత మాండో, పాపం మాండో, సాంగత్యాలు మాండో, బాబత్తలు మాండో, బూతులు మాండో, ఎదుమైన మాటలు మాట్లాడతాం మాండో, ఇరుగు పొరుగు వారు దొంగలిస్తూ మాండో, పాపవాడి మాండో, ఏం చేసే పనులన్నీ ఏమి మానేమో కానీ ఏం చేసేస్తాడు? బాప్తిసం పొందేసి నేను క్రైస్తవుడు, నేను తెల్ల బాప్తులు వేసేసుకుంటే లోక క్రైస్తువులుగా ఉన్నామేమో కానీ పరలోక క్రైస్తువులకి ఇంకా రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఇశ్రాయేలు తన హృదయంలో పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకొని వర్ష ద్వారా మొరపెట్టాడు, నీవు కొన్ని హృదయంలో ఉన్న పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకుంటేనే దేవుడిని క్షమిస్తాడు. అంతే. బాప్తిసం తీసుకుంటే క్షమించినట్టు కాదు, నీటిలో మొలగబడిపోతే నువ్వు క్షమించబడినట్టు కాదు. ఎప్పుడంటే నీలో హృదయంలో కూరుకుపోయిన ఆ కఠినమైన హృదయంలో ఉన్న పాపం ఎప్పుడైతే తీసివేసి ఆయన రక్తముతో కడగబడి ఆయనతో అంటగట్టబడి ఉన్నావో అప్పుడు నువ్వేమై ఉన్నావు? దేవుడు కుమారుడిగా ఎంచబడి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మారనంటూ గొప్ప చెప్తేమో కానీ ఏం మారవా? ఏం మారవు? అసలే దేంట్లో మానవు? నీ భర్త ఎందుకు తగ్గించుకున్న మానవా? నీ భార్యను తగ్గించుకున్న మానవా? తల్లిదండ్రులు ప్రేమిస్తూ ఆచరించావా? గురువుల పట్ల పెద్దల పట్ల తగ్గించి మాట్లాడుతూ మానవా? నీ వ్యసనం మానవా? నీ పాపం మానవా? యుద్ధమైన మాటలు మాట్లాడుతూ మానవా? బూతులు మాట్లాడడం మానవా? గొడవలాడుతూ మానవా? వార్త వీటి యుద్ధం మానవా? ఏం మానవా? ఈ మానవ ప్రభు అంటే ఏం మానవు? రంగు పక్కలు తీసి తెల్ల పక్కన ఓటేసుకుంటూ మానవా? గమని నీ వెనకాల మానవా? ప్రతికూలంటే వస్త్రాలు లేవు. గుణం మారడం, గుండు కొడితే గుణం మారడం, గంగల కొడితే నీ పాపాలు పదయా ఏమోనాలి? యేసు నామములు అన్ని నామముల కింద బలమైన నామము యేసయ్య నామము. ఆయన రక్తము అమూల్యమైనది. ఆ రక్తము ఎవరైతే కడగబడుతున్నాడో వాడు ఆశ్రయించబడదు. దేవునికి మహిమ కలుగును గాక. పురుష ప్రవక్త మాట్లాడుచున్న మాటలు చాలా పరిశుద్ధమైన మాటలు. దేవుడు ఒక పని చేయమని చెప్పినట్టు ఆలోచించు, ఒకసారి 10 సార్లు ఆలోచించు. అది నష్టమైనా చెయ్యి, ఎందుకంటే ఆ నష్టంలోనే సంతోషం దేవుని కలగచేయడా. అది శ్రమైనా, బాధైనా, ఇబ్బందైనా, శోధనైనా, ఏదైనా ఆయన మాట ఇచ్చాడంటే దేనికంటే ఆ మాట వెనకాల ఎంతో విస్తారమైన ఉంటుంది. ఆ మాట చేయమని చెప్పాడు. అది నీకు పనికొచ్చేదే చేస్తామో, పనికిరామని దేవుడు చేస్తాడా? ముందు నీకు పనికిరాదేమో కానీ ఉండే కొద్ది పనికొచ్చేలా దేవుడు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు దగ్గరికి యేసుని దేవుడు పంపించి నా కుమారుడు ఈ వర్తమానం తెలియజెప్పమంటే భయపడ్డాడు. భయపడలేదా? ఎందుకంటే వారంతా శత్రువులు కదా ప్రభా, నేను చంపు వేస్తాను భయపడ్డాడు. నీకు ఏ ఆడి కలగేస్తాడా? నీవు నమ్మిన దేవునికి తోడై ఉంటాడు. ఉండడా? అందరూ నన్ను విడిచిన, అందరూ నన్ను వదిలిపెట్టిన, అందరూ నన్ను త్రోసి వేస్తున్నా, నన్ను మరవని దేవుడు నాకు తోడై ఉన్నాడు. హృదయంలో గద్దించుకు. ఎవరు ఏదనుకుని పని చేస్తే దేవుడి పని ఎందుకు చేయమని చెప్పాడు? నన్ను ఎందుకు చేయమని చెప్పాడు? ఏంటి పని చేస్తే ఈ గ్రామస్తులు ఏమనుకుంటారు? ఈ పని చేస్తున్న పెద్దవాళ్ళు ఏమనుకుంటారు? ఈ పని చేస్తున్న తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఈ పని చేస్తున్న సహోదరులు ఏమనుకుంటారు? ఈ పని చేస్తున్న బంధుమిత్రులు ఏమనుకుంటారు? వచ్చి ఆలోచించాడా? ఏమాడు? నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాలు కదా ఏదో వంటగానికే ఆ చేయమని చెప్పారేమో కానీ దేవుడు పాడు చేసేవాడు కాదు, బాగు చేసేవాడే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మా కుటుంబం చాలా పొరుగు కలిగింది ప్రభా. యేసయ్యా, మా తల్లిదండ్రులు చాలా గొప్పగా బతికారు ప్రభా. నా సహోదరులు చాలా విలువైన వారు ప్రభా. నా బంధువుల్లో చాలా విలువైన పేరు వాళ్ళు ప్రభా. అన్నాడు విషయా. ఏమన్నాడు? ప్రభా ఓకే అయితే వెళ్తా, నువ్వు ఆజ్ఞాపించావు, నువ్వు చెప్పిన ప్రకారం ఆ గ్రామం వెళ్తా, ఏం చేస్తున్నావు? ఆమెను తీసుకొచ్చుకుని వివాహం నేను చేసుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నోరుకి అదుపు వాది ఏమనుకుంటారా? అసలు ఏం మాట్లాడుతుందో తెలియదు, ఎందుకు మాట్లాడుతుందో తెలియదు. ఇంకా వర్షం గురించి అలాగే మాట్లాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమని చేస్తా? ఏంటీడు ఇంత పనికి వర్గం చేశానంటీడు, చాలా మంచిగా అనుకున్నాం, చాలా నీతిమంతులు అనుకున్నాం, పైకేమో దేవుడు 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 అంటాడు, యేసయ్య అంటాడు, ప్రభు అంటాడు, ప్రార్థన చేస్తాడు, ఎంతమందికి
ఎన్నో మంచి మాటలు చెప్తాడు. ఏంటి ఈ పని చేస్తానని అందరూ హింసించి బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టి ఎన్నెన్నో గుచ్చి 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 మాట్లాడినా కానీ ఎవరికైనా నోరు వేసి సమాధానం చెప్పాడా? ఎందుకంటే మీ అన్ని క్వశ్చన్లకి ఒకే సమాధానం దేవుడు ఒకరోజు చెప్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు కూడా అలాగే ఉండు, నువ్వు కూడా అలాగే ఉండు. నేను చేత కాని వాడు అన్నా కానీ నువ్వు అలాగే ఉండు. నువ్వు పనికిరాని వాడన్నా కానీ అలాగే ఉండు. నువ్వు పాపివైనా, నువ్వు నీతి లేని వాడివైనా, ఇదిగో భర్తకి నమ్మక ద్రోహం చేస్తున్నావని లోకాన్ని గురించి చెడుగా చెప్పినా నువ్వు అలాగే ఉండు. ఎవరి నోటి గురించి సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఒక్కరోజు దేవుడు వస్తాడు, వారికి సమాధానం చెప్పిన దేవుడు ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. భయపడదు. ఇశ్రాయేలుకి ఎలాగైతే ఇశ్రాయేలు వచ్చిన తర్వాత సమాధానం చెప్పిన ప్రకారముగా ఆ ద్వారా వర్ష ప్రవక్త ద్వారా సమాధానం చెప్పాడు, అలాగే నీకు సమాధానం చెప్తాడు. కష్టాలు వచ్చినాయని దేవుడు వదలకు, నిందలు వచ్చిన దేవుడు వదలకు. వారు ఏదన్నా దేవుడి మాట మరొక ఏం చేస్తా అవన్నీ ఉన్నాయంటే దేవుడితో వచ్చారు. చేస్తావా? దేవుడి వాక్యం మధ్యలో చాలా మందికి ఎటకారం ఎక్కువైపోతుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసుకుని మైకుల్లో గట్టిగా అరిచేస్తుంటే అరిసి 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 ఓనలు వచ్చేస్తాం. మాట పడుతుంటే చెప్పలు పడసరిపోతాయి. కొంతమంది ఇలా కొడతారు. ఎక్కడైనా కానీ వాక్యంలో చూసుకుంటే దేవుడు అంటున్నాడు, ఈయన ఏమైపోరు దేవుని యొక్క వాక్యం రెండో మొదటి యెహోవా పరిశుద్ధ ఏమన్నాడు, ఈ మాటలు సెలవించాడు. జనుడు యెహోవాకు విస్తరించి బహువుకి ఏం చేస్తాడు? వ్యభిచారము చేయించు. వ్యభిచారం అంటే ఏంటి? శరీరం చేస్తున్నది కాదు. వ్యభిచారం అంటే దేవుడిని కాదని, దేవుడు చేయొద్దని పనులు ఏం చేసినా అది వ్యభిచారమే కదా. దొంగతనమైన, బూతులైన, వ్యర్థమైన మాటలైనా, దేవుడి నామమున పరచడమైన అదేంటి? దేవుడి దృష్టిలో వ్యభిచారమే కదా. కొంతమంది ఆరాధన చేస్తుంది, కొంతమంది చెప్పరు బాగానే కొడతారు, కొంతమంది ముసుగేసేసి వాళ్ళకి ఏమొస్తాయో, పోయే కాళ్ళు వస్తాయో, జబ్బులు వస్తాయో, రోగాలు వస్తాయో, లేదా సంఖ్యలు ఏదన్నా కురుపే చేసినట్టు తెలియదు కానీ చాలా ఎలా కొడతారు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని ఎక్కువగా తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. చేస్తాడా? మరి ఎందుకు దేవుడు తోకగా చేస్తున్నావు? నీ ఆరాధన చూసి అన్ని ఏమని చేస్తా? నీ దేవుడు ఇలాంటి కనుక ఆయన చంపారు. అలాంటాడు దేవుడిని భయంకరంగా ఆరాధిస్తున్న చాలా మంది. అలాగే దేవుడు వాక్యం ఏం చెప్తామా? వ్యభిచారమునందు విస్తరించి పడిపోతున్నారు మీరు. ఎవరు? ఇశ్రాయేలు వారు ఏం చేస్తారంట? వ్యభిచారానికి బాగా ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎక్కడ అంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి వెళ్ళిపోతున్నాం. ప్రార్థన 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 అని వెళ్ళావు. ఏం మానవు? ఎంతమంది సేవకుల దగ్గరికి వాక్యం వెళ్ళావు. అలవా చాలా వాక్యం బాగా చెప్పాలమ్మా. ఆ ప్రవక్త వచ్చారు, వాక్యం బాగా చెప్పారు. చాలా మంది వాళ్ళు జేమ్స్ ప్రవక్త చాలా మంది వెనక వెళ్ళిపోతున్నారు. ఆయన చాలా వాక్యం బాగా చెప్పారు. ఆయన అన్నాడు, ఇదిగో నీ భార్యకి నమ్మక ద్రోహం చేయమని చెప్పాడు. మాట్లాడే వెళ్ళాడు. నీ భర్తను పాపం నుంచి వదిలిపెట్టం. ఇదిగో నీ భర్తను మోసం చేయకుండా వేరే పురుషులతో పాపం చేయకని వాక్యం చెప్పాడు. అక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా మాట్లాడా? మీరు ఎందుకు వెగేసి వెళ్ళిపోతున్నాం? ఎందుకు వెళ్ళిపోతున్నాక సంఖ్యలో పాపం పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు క్షమించేతనా? తల మీద పాపం పెట్టుకుని ప్రభువుని దీవించేతనా? చాలా మంచి ఉండే క్రైస్తవం అంటే వ్యాపారం. ఈ వ్యాపారంలో కనపడుతున్నామా? దేవుడు కనపడతామా? దేవుడు సరించి చూస్తున్నాడమ్మా, చెల్లి చూస్తున్నాడమ్మా, దేవుడు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా, లెక్క అడుగుతాడమ్మా, దేవుడు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. దేవుడికి నమ్మకలుగునుగాక. అవును, వెళ్ళాక ప్రార్థనకే, ఈరోజు సభకి వెళ్ళావు, విడిగిరికి వెళ్ళావు, ఇటు ప్రార్థనకి వెళ్ళావు, ఇది ఎక్కడ ప్రార్థనకి వెళ్ళిపోయావు, నువ్వేం నేర్చుకున్నావు అడిగితే సమాధానం చెప్తున్నావా? అడగలవా? ఏ మాట నీ బ్రతికలో? భర్తల చేత మానవా, భార్య కోసం మానవా, పాపం చేస్తా మానవా, దొంగలించడం మానవా, కూతురాత మానవా, వార్త మీద గద్దెమాత మానవా, వార్త మీద గొడవత మానవా, ఇరుగు పొరుగు వాళ్ళ గొడవత మానవా. ఏం మానవ? ప్రార్థనకి వెళ్తే మార్పు రావాలి అంతే అని చెప్పండి. ప్రార్థనకి వస్తే ఏమన్నా వీళ్ళు మార్పు రావాలి అంటారు కదా.
దేవుడు వాక్యం తెలుస్తుంది. దేవుని యొక్క వాక్య ప్రకారం గోమేరు యొక్క కుమార్తె చాలా భయంకరమైన పాపం చేసింది కదా. అనంతరం దేవుడు ఎటువంటి వానైనా మార్చగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి చాలా భయంకరమైన స్థితిలో ఉన్న గోమేరు కుమార్తెని ఏం చేస్తాడు? ఒక ప్రవక్త ద్వారా దేవుడు మార్చాడు. ఏవో ఒక పాపముల పడిన ఒకవేళ మారుస్తాడు. వదిలిపెడతారా? ఆయన పాపంలో పడిపోయి కదా, ఆడితో నాకు పని అండి, వెళ్ళిపోతారా? దీని వల్ల నాకు ఏం పని లేదు, దీని వల్ల నాకు ఏం ఉపయోగం లేదు. చాలా తల్లిదండ్రులు చూడండి, అవసరం ఉపయోగపడే కుమారులుగా చేస్తారు, ఉపయోగం లేని కుమారులుగా చేస్తారు చూడరా. కానీ దేవుడు ఉపయోగం ఉన్న ఉపయోగం లేకుండా దేవుడిని ఒకేలా చూస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా బాధపడి ఈ దర్శనం మీద ముందుకు వస్తే చెట్టు మీదగా ఉన్నప్పుడే సౌలు పిలిచిన ప్రకారంగా, సమయాల ప్రకారం, నడిచిన ప్రకారంగా నన్ను కూడా పిలుచుకుంటే బాగుంది ప్రభు అని చాలా బాధపడేస్తా. నాకు ఎన్ని సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు వచ్చి 23 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు దేవుడు నా చేపట్టుకోవడం, మిగతా 2 సంవత్సరాలు వదిలిపెట్టాడు తెలుసా. ఆ 2 సంవత్సరాలు ఎందుకు ప్రభు నా చేపట్టుకోవడం చాలా బాధపడ్డా. దేవుడికి మహిమ కలుగును గాక. నా జీవితం ఎంతవరకు కొనసాగించే ప్రభా అప్పుడు నుంచి నాకు చెప్పుకుంటే బాగుంది ప్రభు చాలా బాధపడేస్తా. ఎందుకో ఎన్నో త్రోవలు తప్పు తిరిగాను, ఎన్నో మార్గాలు తిప్పి తిరిగాను, ఎన్నెన్నో మార్గాలు చెడు తిరిగాను ప్రభా. ఎంత ప్రభా చేస్తా, ఎంత ముందుగా చేపట్టుకుంటే ఇంకా బాగుంది నీకు ప్రభా. నేను కాదని లోకమే మంచి అనుకుని వెళ్ళాను, లోకంలో మంచి అనేది లేదు. మనిషి దగ్గరుంటే నేను వాడుకుంటాను, లేకపోతే నేనేం చేస్తాడు? దూరం పెట్టాను కదా. అది అప్పుడైనా నీతో అవసరమంత వరకు బావైనా, చెల్లైనా, అమ్మైనా, అక్కైనా, తమ్ముడైనా ఎవరైనా నీతో ఏదైనా అవసరం అని చెప్పి నీ దగ్గరికి వస్తారు. అవసరం తీరిందంటే నీ వారి కళ్ళ ముందు మెసిల్లా నిన్ను పట్టించుకోడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత పాట పాడుకున్నాం కదా, అనేది అందరూ నన్ను విడిచినా, నా బంధువులు విడిచినా, తల్లిదండ్రులు విడిచినా, లోకమే విడిచినా, నీవు నన్ను మరవనంటే అవునా? నీవున్న స్థితి ఏదైనా దేవుని వదలరా. వర్షాన్ని చాలా భయంకరమైన స్థితిలో దేవుడు పడేశాడు. ఎందుకంటే బంధువులు వదిలిపెట్టేశారు. మనమే చూడండి, నేను ఉన్నాను ఇప్పుడు పాపము చేసి కుమార్తెను తీసుకొచ్చి వివాహం చేసుకొచ్చి ఇంట్లో తీసుకొస్తే మా తల్లిదండ్రులు ఒప్పుకుంటారామా? ఎవరో రోడ్డు మీద పాపం చేసే ఒక ఆమె శరీరం అమ్ముకుని ఆమె తీసుకొచ్చి వివాహం చేసుకుని ఇది మీకు కావాలని చెప్పిన తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. ఏమంటారు? బయటికి పోమంటారు. బంధువులు ఏమని చెప్తే ఇలాంటి వాడికి అన్నా వెంటరా, ఇలాంటి వాడు మీ కుటుంబం వాడికి అందరూ ఎన్ని మాటలు మాట్లాడతారు. ఇరుగు పొరుగు వారు ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు. మాట్లాడరా? వేశ్యాత్మ చేస్తున్నామే వివాహం చేసుకున్న తప్పు కాదు అని దేవుడు నిరూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి తప్పది? ఏం చేస్తాడు తెలుసా? అర్థమవుతున్న వాక్యం బాగా ఆలోచించండి. వేశ్యాత్మ చేయడం అనగా ఏంటి? వివాహం చేసుకోకుండా శరీరమును ఎవరు పడితే ఎవరికి అమ్ముకుని పాపము చేసిన ఆమెకి ఏం చేస్తాడు? ఆమె పాపమునికి ఫుల్ స్టాప్ పెట్టి ఒక్క శరీరమే కలగజేసిన వాడు వేశ్య ప్రవర్త. దేవునికి మహిమ కలుగును గాక. వారంతా జ్ఞానం వచ్చే దేవుడు చేసినట్ట. నేనేసా ఇశ్రాయేలు చెప్తాడంట, ఇదిగో వేశ్య ఏ తప్పు చేయలేదు. చేసాడా? మీలాగా భర్తను కాదని వేరే పురుషులతో సంబంధం పెట్టుకోలే, మీలాగా భార్యని కాదని వేరే సంబంధం పెట్టుకోలే, మీలాగా తల్లిదండ్రులు మోసం చేసి అలా ఇలా చేసి ప్రియులతో పాపం చేయాలి. ఏం చేశారు? దేవుడు చూపించిన ప్రకారంగా తీసుకొచ్చి వివాహం చేసుకుని ఎక్కడైతే పాపం చేస్తుందో ఆమెకి ఏం చేశాడు? విముక్తి కలిగి చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సీరియల్కి బానిసలైపోయి భర్తను చంపడం చాలా సులువుగా చెప్పారు. అంతే కదా? అత్తగారిని మామగారిని చంపడం చాలా సులువుగా చెప్పేస్తాం. నువ్వు ఎక్కడికి వెళ్ళి అవసరం లేదు, డైలీ సీరియల్ వస్తుంది. అవుతుందా? ఒక స్త్రీ పాడైపోతే కారణం స్నేహము, బంధువులు కాదు. మొదటిగా భర్త కొన్న టీవీ వల్లే పాడైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనుగ్రహించిన వాక్యం నేర్చుకో. నిన్ను కాదనుకోవడం కోసం బాధపడుతున్నావు కదా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నీ కొరకు వచ్చిన దేవుడి కోసం సంతోషించు. సంతోషిస్తున్నావా? నేను వాక్యం చూడండి. చాలా మంది ఈ వాక్యం అవసరం వచ్చే వాక్యం చెప్తాను. చాలా మంది ఏం చేయాలి? వివాహం చేసుకున్నాం, చాలా మంది ప్రేమించుకుంటారు. ప్రేమించుకున్న తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఆ కుమార్తె ఏం చేస్తుంది? ఆ ప్రియుని వదిలేసి వేరే వివాహం చేసి వెళ్ళిపోతుంది.
ఆమె అక్కడ సంతోషంగా పిల్లలతో భర్తతో సంతోషంగా చాలా జీవిస్తుంది. కనుక చూడండి, ఈ కుమారుడు ఏం చేస్తాడు? తాగేసి తల్లిదండ్రులు మాట అనుకున్న ఈదులంట గోదులంట పడిపోయి జిట్లు పెంచేసుకుని గడ్డలు పెంచేసుకుని శరీరాన్ని ఏం చేసుకుని పాడు చేసేసుకుని అవయవాలు పాడు చేసేసుకుని ఏం చేస్తాడు? చాలా భయంకరంగా పడింది కదా. దేవుడు ఏం చెప్పేసా, నిన్ను కాదు అని వెళ్ళిపోయిన వారి దగ్గరే నిన్ను ఎందుకు వదులుకున్నా దేవుడు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీరంటున్నా నేను కాదన్నది. తప్పు పోయిన కుమారుని వెతికి రక్షించిన ప్రకారం అంటే అది తప్పు వెతికి రక్షించడం కాదు. అక్కడ ఏ జ్ఞానవాదం చేస్తే చదువుకుని తెలుస్తుంది. లోకస్వార్త దేవుని యొక్క వాక్య ప్రకారం మాకు తెలుస్తుంది. అక్కడ ఇంతకీ మాట చెప్పాడు చేస్తే వాక్యము ఏం చెప్పాడు? నా తండ్రిని కాదని లోకానికి నేను బానిసయ్యానా? నా తండ్రిని కాదని వేరే వాడిని బానిసయ్యానా అని అది జ్ఞానం చూపిస్తాడు. నా కొరకు వస్తాం వచ్చిన నమ్ముకుంటా మానేసి నన్ను వద్దని కూడా నేను వెంబడిస్తున్నాను. చాలా మంది చూడండి, ఈరోజు నీ కొరకు వచ్చిన వదిలేసి నేను కాదని వాళ్ళు ఎదుర్కొన్నాడు. ఎందుకో దేవుడి కోసం వస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నిన్ను కాదు అన్న వారిని ఎదుర్కొన్నావు. అది తప్పు కాదా? ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించు, అది మంచిది. కానీ పాపానికి బానిస అయ్యే ప్రేమను పెంచడం తప్పు అని దేవుడు వాక్యం సెలవిచ్చింది కదా. చాలా మంది చూడండి, మీరు విగ్రహాలు కాదు కదా, మీరు శిల్పులు కాదు కదా, మీరు రాయి కాదు కదా, మీరు పశువులు కాదు కదా. పశువులు చూడండి, ఒక గేదె, ఆ గేదె మనం ఏం చెప్తుంది చెప్తున్నా, అక్కడ దొరకంటే అది ఎంతలా దొరుకుతుంది. ఎందుకంటే దానికి జ్ఞానం లేదు. మరి దేవుడికి జ్ఞానం ఇచ్చాడు కదా, నువ్వు మనిషివే కదా, నువ్వు పశువు కాదు కదా, మరి ఎందుకు దేవుడు అనే కదా నువ్వు ఆ పాపంలో దొరకకు, ఆ పాపంలో దొరకని చెప్తాడు. నువ్వు ఎందుకు ఆ పాపంలో దొరుకుతున్నావు అంటే నీకు గేదెకి సంబంధం ఉందా? తేడా ఉందా? లేదు. ఆ గేదె వేస్ట్ కొంచెం బుర్రలు పడిన తర్వాత ఆ తోకటి మొత్తం శరీరం అంతా శుభ్రం చేసుకుంటుంది. నువ్వు పాపంతో శుభ్రం చేసుకున్నావా? దేవుడు తోక ఇచ్చాడు. అది ఏంటో తెలుసా? వాక్యం అనే తోక దేవుడికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును ఆశ్రయించు. ఎవరు ఏదనుకుంటున్నారు, ఎవరు ఏమనుకుంటున్నారు, నా గురించి ఎవరు ఏం మాట్లాడుకున్నారు, నేను ఎలాంటి ఎలాంటిదాన్నో, నా గురించి 10 మంది ఏం మాట్లాడుకున్నారా, పనికిలో నా గురించి ఏం మాట్లాడుకున్నారా, ఆ సంతులు ఏం మాట్లాడుకున్నారా, ఆ గంతులు ఏం మాట్లాడుకున్నారా, ఆ 10 మంది నా గురించి ఏం మాట్లాడుకున్నారా అంటే దేవుడి దగ్గర సాగుతావా? బూడిది రాసుకుంటే ఏమవుతుందంట? బూడిదే రాస్తున్నాను, అంతే కదమ్మా. బూడిది రాసుకుంటే ఏమవుతుంది? బూడిదే రాస్తుంది. చెప్పాల్సి మీకు అర్థమైపోదని చెప్తున్నాను. మీటింగ్కి వెళ్ళాం, అక్కడేమో వాక్యం అని చెప్పేమో కానీ కౌతులు బాగా చెప్పేస్తున్నాడు. అక్కడ చెప్పారు దేవుడికి మేము మొక్కలు కాక. హల్లెలూయా. కొంతమంది అంటారమ్మా, ఏమన్నామంటే మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరు వాక్యం చెప్తారు చెప్పా. ఒకడేమో గురక చెప్పి ఒకడే సోచినప్పుడు అందరూ వాక్యం చెప్తారు చెప్పా. ఒక ప్రవక్త అంటే చెప్పారంట, ఆమె చాలాసార్లు వాక్యమైన ఆ కుమారుడు చాలాసార్లు వాక్యమైన వెళ్ళి ఒక ఆత్మ వచ్చానంట, దావీదు సౌలు చేతులు తప్పించుకుని వచ్చాడు అని చెప్పారంట. ఎక్కడి నుంచమ్మా? దావీదు ఎక్కడి నుంచి తప్పించుకుని వచ్చాడు? దావీదు సౌలు చేతులను తప్పించుకుని వచ్చాడని ఎన్నో సేవకులు ఎన్నెన్నో వాక్యాలు ఒక ఆయన చెప్పాడంట. కుమారుడు అన్నాడంట, ఏం చెప్పు తెలుసా, ఎక్కడ వేసుకోవడానికి సమానం తెలుసా, ఏం చెప్పు తెలుసా, ఏం చెప్పు తెలుసా, ఏం చెప్పాడంటే ఏం చెప్పు తెలుసా, మీకు తెలుసా అడిగాడు. చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడు? చెప్పాలి. చాలా మంది సేవకులు, నాకైనా గొప్పవారు ఎంతో మంది, నాకైనా పెద్దవారు ఎంతో మంది, మీరు ఎన్నో ప్రార్థనలు ఉంటారు, ఎక్కడెక్కడో వాక్యాలు, అలాంటి ఎన్నో వాక్యాలు చెప్పారు చెప్పరా. దాంట్లో దాన్ని పాటించావా? ఎందుకంటే మనము గొడుగులు పట్టాము అంటే మనుషులలాగా కనిపించే గొడుగులు పట్టేవాడు. ఏ మనిషి అంటే ఆ మనిషి గొడుగు పడతాం. ఏ ఇంట్లో ఉంటే ఆ మాటలు మాట్లాడతాం. ముసలమ్మ ముచ్చట్లు ఎడమా కట్టి పెట్టి పాప పాడేప్పుడు కట్టి పెట్టావు. ఎప్పుడు నువ్వు కట్టి పెట్టావా? ఈనాడు పాటలు పాడలే, ఆ పాటలు లేవు. ఇప్పుడు ఎవరొస్తే పాట పాడతారు, వేసే ఎవరొస్తే పాట పాడతారు, అదే పాట ఊరంతా పాడతారు అవసరం కాదా?
ఇన్స్టాగ్రామ్ లో ట్రోలింగ్ చూడండి, ఏదైనా కాల్ వచ్చిందనుకో ఆ ట్రోలింగ్ అని వేసిన రోజంతా అదే నడిచేద్ది కదా. మనూరు మన ఒక సంతోషించి ఒక ఆయన వచ్చాడు, పాట వచ్చి ఇంచుమించు ఒక 1 year అవుతుందేమో. ఆయన వచ్చి మొన్నే పాడాడు. ఏం పాట పాడామా? మార్గము తెలిసిన తప్పిపోయి నేను చిన్నా ప్రభా పాడరా. ఆ పాట ఎప్పుడు వచ్చింది? 1 year అవుతుంది వచ్చేది. వచ్చినా ఆయన రాసిన ఆయన ఎప్పుడు చెప్పాడు ఈ పాట నీ కొరకే 3 రోజులని చెప్పాడు. మార్గం తెలిసినా నేను తప్పిపోయి ఆయన పాట నుంచి ఏం చేస్తావు అదే పాట గ్రామాలు దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఒక నేనేమైనా ప్రభా నేనేనో చూపిస్తాను ప్రభా. ఆ పాట పాడాట అదే పాట పాడేస్తున్నాడు. దేవుడేమో వాక్యం కూడా చెప్పింది ఏం చేసా ప్రసంగిలో చూడాల్సిందే. ప్రసంగి 1వ అధ్యాయంలో స్పష్టంగా వాక్యం కొత్త వంటి ఏది లేదు ఉన్నా కొత్త ఏది ఉన్నా. చూడండి ఈరోజు మనం చాలా మంది గుట్టు దిగ్గట్ట ప్యాంట్లు వేస్తాం చూడండి. వాళ్ళ కింద ఏలాడుతూ ప్యాంట్లు ఎవరు వస్తుంది. అది ఎన్టీఆర్ వేసేసి ఎప్పుడు దేవుడికి మహిమ కలుగును గాక. లేదా ఎన్టీఆర్ సినిమా చూడాలి అది ప్యాంట్లు అన్ని కూడా అలాగే ఉంటాయి. నేను ఇప్పుడే వచ్చిందేమో ఎన్టీఆర్ ఎప్పుడో ఫార్మల్ వేసేసాడు. లేదా ఈరోజు చూడండి చాలా మంది ట్రెండింగ్ స్టైల్ బట్టలు వేస్తుంది. స్టైల్ బట్టలు ఎన్నికాక మంది వచ్చినేమో అలాంటి స్టైల్ బట్టలు ఎంతో మంది తీసేసుకుని వేసుకునేదా. కొత్త అనేది ఏది లేదు. కొత్తలు అంటే మారు మనసు ఒకటే. వస్త్రాలు ఏంటి ఏట్లో కూడా కొత్తలు లేనే లేదున్నా అన్ని కూడా ఏంటి ప్రసంగి చెప్పు. నేను చెప్పలే మాట నేను చెప్తాను కూడా ప్రసంగి చదువుకుంటే చెప్తుంది. ప్రసంగిలో ఇదిగో కొత్త అంటే ఏది లేదు కూడా సమస్తము పాతవే కొత్తగా మార్చి మీకు ఇస్తున్నా కనుక మీరేమనుకుంటే ఇదే కొత్త అని మీరు నడిపించున్నారు. అసలు హోషేయ ప్రవక్తని దేవుడు ఎందుకు పాపం ద్వారా చేసిన ఆమె వివాహం చేసుకోమని చెప్పాడంటే ఆ లోకమంతా పాపముతో పీడించుకుని కనుక ఆమె వివాహం చేసుకుంటే ఆమె మారితే ఆమె చూసి వాళ్ళందరూ మారుతారని ఆ పాపము చేసుకుని ఆమె వివాహం చేసుకోమని దేవుడు చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ సేవని చెప్పుడే తెలియని హోషేయ ప్రవక్త పాపి ఎందుకు చేసుకున్నాడంటే ఇశ్రాయేలు సైన్యమంతా పాపముతో నిండి గనక ఏ ముడితో తీయాలి అదే ముడితో తీయాలని దేవుడు అనుగ్రహించుకుని ఏం చేస్తాడు ఆమె అలా చేసిన పాపమే ఆమె చేసిన కనుక ఆమె వివాహం చేసుకుని ఆ దేశం దగ్గరికి తీసుకొచ్చి వారంతా కళ్ళను నిలబెట్టి వారి పాపాల కంటి కనపడా చూపించి ఆమె మారింది. వారు కూడా మారారు. మారేదా? వాక్యం అంటే చెబుతూ వదిలిపెట్టడం కాదు. వాక్యం అంటే వెళ్ళిపోతాం కాదు. వాక్యం అంటే జ్ఞానం లేక కాదు. ఈరోజు చూడండి 10th క్లాస్ 12th క్లాస్ లో కూడా చూడండి చాలా మంది స్కూల్కి వెళ్ళిపోతారు. నా కుమారుడు తగిలిపోతారు. ఒక్కరోజు మాత్రలేదు ఒక్కరోజు మాత్రం చాలా మా భార్య చూడు రోజు ప్రార్థనకి వెళ్ళిపోతుంది. అది పాల్చొని రోజు ప్రార్థనకి వెళ్ళిపోతుంది. అత్తగా భర్తను ప్రేమించదు. మామగారికి వెళ్ళిపోతాం. రోజు సాయంత్రం బయటలు పట్టి వెళ్ళిపోతే ఏం చేస్తారో ఏం చేస్తావా నేనేమంటారు ఏమంటారు దేవుడు ఏమంటారు తెలుసా? ఆ మాట మనం చేస్తూ మనం ముందు చెప్పేస్తాం. సేవకుడు స్టేజ్ మీద మాట చెప్పానుకో సేవకుడిగా ముందు కింద కూర్చోమని తీసిపోతా. అయినా పాడతారా చెప్పుతూ సులువే. ఇదా ఈ క్వశ్చన్ 2 నిమిషాలు రాస్తాను. ఎగ్జామ్ వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ నీకు వచ్చు ఆ ఆన్సర్ ఏంటి తెలుసు దాని జవాబు ఏంటి తెలుసు. నేను ఏం చేస్తావు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకేం ఆలోచన వస్తుంది? స్కాన్ వచ్చేద్దేమో ఏమైనా వచ్చేది చూసేస్తారేమో. భయపడుతావు. చాలా మంది వాక్యం అంతా నీకు తెలుసు ఆయన పాపం చేస్తానికి భయపడుతున్నావా? బైబిల్ పాపం చేస్తే ఏమొస్తుందో నీకు తెలుసు. ఆయన మాట్లాడావా? సేవకుడి కన్నా బాగా సంఘస్థికే తెలుసు. సేవకుడి కన్నా బాగా విశ్వాసకే తెలుసా? సేవకుడు ఒకటికి వాక్యం చెప్తాడు. విశ్వాసులు ఎలా ఏం తీసుకెళ్ళి వాక్యం చెప్తారు. ఏమరా సేవకుడికి తెలుగు కూడా తెలుగుకుంటున్నాక విశ్వాసం తెలుపుతాం. దేవుడు వాక్యమే చెప్పింది. గొర్రెలకి తెలిసినంత జ్ఞానికి తెలియదు. ఎవరికంట కాపర్లకి తెలిసినంత గొర్రెలకి తెలియదంటే గొర్రెలకి తెలిసినంత కాపర్లకి తెలియదు తెలుసా? సేవకుడికి ఎంతే చేస్తాం కానీ సంఘ సభ్యుడికి ఎంత చేస్తూ విస్తారంగా చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏం చెప్తావు అదే నువ్వు పాటించాలి.
ప్రభు పేరట వాక్యంతో నడవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే పాపము నుంచి దేవుడు హోషేయ ప్రవక్తను లేవనెత్తాడో, నీ గ్రామంలో పాపానికి బానిసైన ఉన్నారా, నువ్వు కూడా వాళ్ళని లేవనెత్తుము. వాళ్ళు లేపు, ప్రభు నా వల్ల కాదు, నా వల్ల కాదంటే అవదనుకుంటున్నావా, నీ వల్ల తెలియజేస్తా వాడిని పదే 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 గద్దించాని వాడికి విసుగు పుట్టి వాడే ఒకరోజు మారతాడు. మారతాడు. పిల్లలు కొట్టాది, తిట్టాది, అవసించాది, మాత్రమే కాదు, వాడికి ఏముండాలి, మాట భయం ఉండాలి. తల్లి మాట అంటే కుమారుడు భయపడిపోవాలి. అంతే, తల్లి వచ్చేస్తున్నాను అనుకో, ఎక్కడ కొట్టేదని భయపడుతున్నామో, కానీ నా తల్లి భయపడడా, నువ్వు భయపడవలసింది దేవునికి ఒక్కడికి. బైబిల్కి భయపడు, వాక్యానికి భయపడు. ఈ వాక్యం ప్రతి అత్యం ప్రతి విషయానికి కూడా భయపడేసా. వాక్యం అంటే భయంతో బ్రతకడం, వాక్యం అంటే భయపడుతుందో బ్రతకడం, వాక్యం అంటే సంపూర్ణంగా బ్రతకడం, వాక్యం అంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడం అనే వాక్యం సెలవిచ్చి చేసుకున్నావా? భయం ఉందా? భక్తి ఉందా? భయం లేని భక్తి లేక నువ్వేం చేస్తున్నావు? మొబ్బులాగా మంచులాగా ఉంది నీ భక్తి. ఇశ్రాయేలు భక్తి ఎలా ఉంది? మొబ్బు మంచి వాళ్ళు. మొబ్బు మనకి పంచోపులా కంచులో మాకు గడిపోదా? మొబ్బు చూడండి, అప్పుడు దాకా తెల్లవారు మళ్ళీ ఏమైపోతుంది, బ్లూ కలర్ లో మారిపోతుంది. మంచు చూడండి, పొద్దున మాటలు మన కంటికి కనపడకుండా రోడ్డంతా ముంచారు. ముంచదా? మన భక్తి కూడా అంతే. ఆదివారం మొత్తం మబ్బులాగా మంచులాగా బాబోయ్ మన భక్తి అవ్వలేదు కదా. స్వామి వచ్చినప్పటికి చూడండి, ఎన్నంత మంచి అలా కరిగిపోతుందో ఆ పాప మొత్తం నీ భక్తి అలాగే కరిగిపోతుంది. దేవుడు కలిగినగాక. దేవుడు నిలకడగా ఉండాలి. గాయము కట్టిన దేవుడు గాయానికి కొట్టు కూడా కడతాడు. ఎందుకు గాయం కట్టడానే కాదు, నా దేవుడు ఇప్పుడు గాయానికి కొట్టి కడతాడు. ఆలోచించు. నీ గాయం పెట్టాలంటే ఆయన మార్గంలో తెచ్చుకోవడం కొరకే, ఆయన హింసించాడంటే ఆయన మార్గంలో తెచ్చుకోవడం కొరకే, ఆయన బాధ పెట్టాలంటే ఆయన మార్గం తెచ్చుకోవడం కొరకే. వచ్చిన ప్రవర్తన ఎందుకు పడేస్తారంటే ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడి మార్గం తీసుకొస్తాకే చేస్తున్నాం. కానీ వచ్చి మీద దేవుడు కోపడుతుందా? అందరూ వదిలేసి వచ్చి ఎందుకు పిలిచాడంటే, యోషియా అంటే మార్గము చూపించడము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు ఎవరి ద్వారా మారాడు? యోషియా ప్రవక్త ద్వారా తనకు తెలిసిన పాపములు తెలుసుకుని యెహోవా వైపు ఎలా తిరిగారంటే దేవుడు చూపించిన మార్గానికి వారు తిరిగారు. దేవుడు కనుక యెహోవా వైపు భయపడి విశ్వాసంతో బట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు. నీ గ్రామస్తులకు ఆశ్రయించాడంటే వాడి దినాన్ని జనించాలి. మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన, పట్టుదల ప్రార్థన నీలో ఉందంటే దేవుని యొక్క వాక్యం చూడండి. నేను బైబిల్ చదువుతాను. నా తల్లి ముందు, నా తండ్రి ముందు బైబిల్ చదవను. లేదా సహోదరు ముందు, నా సహోదరు ముందు, మోదరి గారి ముందు, తెలుగు ముందు బైబిల్ చదవను. ఏం చేసా? అది అందరూ చూసేలా చదువుతాను అనుకుంటాను. రహస్యమందు అత్తయ్య వాక్యం చెప్తుంది, నువ్వు రహస్యమందు తలుపులు వేసుకుని నీ తండ్రికి దేనికి, నీ తండ్రికి ఏం పెట్టు? మొర పెట్టు. 10 మంది వస్తుంది బైబిల్. ఏమన్నా చూపించుకున్నా బైబిల్ చదవం. ఎందుకు? అది అల్ప విశ్వాసమైన భక్తి. దేవుడికి ఆ భక్తి కావాలా? విశ్వాసమైన భక్తి మనకే. నేను పేపర్ మీద వాక్యాలు చేసుకుని, డే మీద వాక్యాలు చేసుకుని చేయను. నేను వాక్యం చెప్పవలసిన అనుకున్నది ఏం చేస్తాం? దేవుని వాక్యం ప్రకటించగా యోహాను సువార్తని చెప్తాను. కానీ దేవుడు నీ మాటనే కాదు, నేనేం మాట్లాడాలి, నువ్వు మాట్లాడాలి. ఏ మనిషికి ఏ ఆహారం కావాలో, ఏ ఇంటికి ఏమి కావాలో, ఏ కుమారుడికి ఏం కావాలో, ఏ మనిషికి ఏం ఆధారం కావాలో, ఏ కుటుంబంలో ఏ అవసరమో నాకు తెలియదేమో కానీ నన్ను నడిపిస్తున్న దేవుడికి సమస్తమో తెలిసిన వాడే కాదా? సమస్తము తెలిసాయి. సమస్తము దేవుడికి, నీకన్నీ సమస్తము దేవుడికి తెలిసిస్తా. ఆయన హృదయాన్ని పరిశీలించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్య ప్రకారం చిన్న మాట చెప్పి ముగిస్తాను. దేవుని వాక్యం నీకు ఈ మందిరానికి రావడం ఇష్టం లేదనుకో, ఈ గ్రామస్తులు చాలా మంది చెప్తున్నాను ఏమనుకో, గ్రామస్తులకి రావడానికి ఇష్టం లేదనుకో, వస్తాం మానే. అంతేగాని ఆ కాలం అడేవారు అమ్మగారంట అయ్యగారు చనిపోయారంట, అమ్మగారిని జైల్లో పడేశారంట, వాళ్ళ పిల్లలు బజార్లో తిరుగుతారంటని ఎంతో మంది ఎన్నో మాటలు వాళ్ళు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా అన్న ప్రకారమైన ఆమె దేవుడికి కేసులు పెరిగి దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు ఉందనుకున్నావా? చాలా మంది అన్నారు వద్దాం అనుకున్నాను, వద్దాం అనుకున్నాను. చాలా మంది 10 మంది దాకా స్త్రీలు అన్నారు వద్దాం అనుకున్నాను, వద్దాం అనుకున్నాడు, వద్దాం అనుకున్నాను. చాలా మంది అన్నారు వద్దాం అనుకున్నా కానీ అక్కడ ఆపేస్తున్నారు. ఎవరో కొంతమంది ఆపేస్తున్నారు.
నా దేవుడు ఒక్కసారి నేను ఆపాడంటే నేను ఎవరు కూడా ఏం చేస్తారా? నేను ఒక్కసారి ఎప్పుడైనా సరే నా శత్రు కోసమే ప్రార్థన చేస్తాను. ఇప్పుడు దాకా ఇంచుమించు 5 సంవత్సరాలు దేవుడి సేవలు వాడబడతానేమో, కానీ ఎప్పుడు కూడా సంఘం కోసం, మందిరం కోసం, నా కుటుంబం కోసం, నా బంధువుల కోసం, నా స్నేహితుల కోసం ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా ఎప్పుడు పని చేస్తా ఎవరైనా బాధల్లో ఉన్న వారి కోసం ప్రార్థన దేవుడికి నాకు కలగనగాక. మరి ఏ సంఘమైనా నా తల్లి అయినా నేను ఒకటే మాకు చెప్తున్నా, మీరు మీ సంఘానికి వెళ్ళండి, మీ సేవకి ఇవ్వండి, వద్దట్లా వేరే సంఘం మీద చెడుగా మాట్లాడుతున్నారు. అంటే ఈ సంఘం గురించి, ఏ సంఘం గురించి ఎవర నీతి మంత్రి కాదు. నా గురించి చాలా మంది గ్రామంలో చాలా మాటలు మాట్లాడుకో, చాలా మంది చెప్పారు. చెబుతాను నేను కూడా మాట్లాడుకో, భయంకరంగా మాట్లాడాను. నేను 10 మందికి వెళ్ళి ఆ భార్యలు అంటారు, భర్తలు అంటారు, బిడ్డలు అంటారు, ఆ కుటుంబాలతో అన్నీ చెప్పగలను. కానీ దేవుడి సేవలు ఏర్పడినాడు కనుక ఆ బుద్ధిహీనుడు, ఆ కుక్కలు, ఆ ముడికి మొట్టన ఏదైనా దేవుడికి మొరపెడతాం. దేవుడికి మేము కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నీవు పాపం నుంచి తీపని వాడు కనుక ఆ పాపం రుచి నీకు తెలుసు కనుక ఆ పాపం వెలకిక అని దేవుడు సవాల్ చేశాను. దేవుడు సవాల్ చేశాను, ప్రభా నేను మనుషుల కొరకే బతికింది, దేవుని కొరకే బతుకుతున్నాను. నేను అనుకున్న చాలా మంది బాధపడేసా, ఎందుకు ఈ జీవితం పాపానికి బానిస అయిపోను, చాలా ఎందుకు లోకానికి బానిస అయిపోను ప్రభా. ఆ సముల వల్లే నన్ను కూడా ఏర్పరచుకున్నది ప్రభా. సమయం వల్ల నన్ను కూడా బాలుల వయసు నుంచి వాడికి వచ్చి కదా నేను బాధపడేసా. ఇంతవరకు నా జీవితం వృధా చేసేసుకున్నాను. రేపు ఉంటాను లేదా తెలియదు ప్రభా. ఉన్నంత వరకు నా జీవితం అంతా నీకే కొనసాగిస్తాను ప్రభా. భయపడను. నా తల్లిని గద్దేస్తా, ఈ వాక్యం చెప్పుకో. నా తండ్రి అంటాడు, ఈ వాక్యం చెప్పుకో. నేను చెప్పుతా, దేవుడు మాట్లాడాలి కానీ నేను మాట్లాడుతున్నా. నీకు నాకు నచ్చే వాక్యం కాదు, నా దేవుడు నచ్చే వాక్యం మాట్లాడుతున్నా. అంతే. దేవుడు వాక్యం ఏంటంటే మనిషిని మెప్పించడే కాదు, ఆ వాక్యం పనికి రాదు. నేను ఎప్పుడు కూడా నేను ఎవరెస్టులో ఉన్నాను, మీకన్నా స్మరణకు ఆరాధన చేయగలను, మీకన్నా చక్కమైన ఆరాధన చేయగలను, మీకన్నా భంగిరమైన వాక్యం చెప్పగలను, లోకం గురించి చెడు మాటలు చెప్పగలను, మనిషిని మెప్పించే వాక్యం చెప్పగలను. ఆ మాటలు నాకు బలిపెట్టి మిగతారు రాబో. ఎందుకంటే దేవుడు నన్ను పిలుచుకున్నా. మీకు చాలా మంది గ్రామస్తులు చేస్తూ చిన్నప్పటి నుంచి నేను ప్రార్థన లేదు అమ్మనా. నా తల్లి ఎప్పుడు కూడా ఏ ప్రార్థన నేను తప్పలే, ఏ వాక్యం చదువుకోమని చెప్పలే, ఏ కుమారి గురించి చెప్పలే. నేను ఎప్పుడైనా కానీ ఆ తీర్మానికి వెళ్ళిపోని, పనికి వెళ్ళిపోని, అటు చేసుకొని ఎప్పుడు కూడా బైబిల్ పట్టుకోలేదు. ఒకనాడు దేవుడు నా తల్లిని పడగొట్టేసిన లేపాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు నోరు ఉంది, నాకు 10 మంది తెలుసు, నాకు ఎంతమంది తెలుసు. ఆ దగ్గరికి వెళ్ళి నీ గురించి చెడుగా మాట్లాడగాను, నేను మాట్లాడేస్తా. ఆ బుద్ధి నేను మార్చాలి ప్రభు అని ప్రార్థన, ఆ పనికి మారాలి ప్రభు అని ప్రార్థన, ఆ దరిద్రులు మారి సంఘాలకు రావాలి ప్రభు అని ప్రార్థన. మన సంఘం గురించి ఎంతో మంది నా కళ్ళ ముందే నేను ప్రార్థనకు రాకుండా మాట్లాడాడు. ఆలోచించుగా ప్రార్థన చేస్తాను. ఏం చేస్తా? నా ప్రభు యేసుక్రీస్తు చెప్తా, ఇదిగో నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థించుము అని దేవుడు వాక్యము సెలవిచ్చింది. నేను వాక్యం చెప్పింది మా దేవుని యొక్క రోమగ్రంథం వాక్యం చెప్పింది, నీతిమంతుడు ఎవరు కూడా లేనే. నేను సంవత్సరం వాక్యం చెప్పిన నీతిమంతుడు ఎక్కడ చెప్పానా? నేను ఏ తప్పు చేయలేదు ఎప్పుడు చెప్పానా? ఏ పాపం చేయలేదు ఎప్పుడు చెప్పానా? దేవుడు ఏ వాక్యం చెప్పేస్తా, ఇటువంటి తల్లి గర్భములను దీపముగా మొండించిన మొదలుకుని నువ్వు మరణించే వరకు నువ్వు నడిచిన మార్గముడు ఎప్పుడోకప్పుడు ఏదో త్రోవ తప్పి నువ్వు ఉంటావు. నువ్వు ఎప్పుడు నీతిమంతులు అనిపించుకోవు అని దేవుడు వాక్యం సెలవిచ్చింది. మీరు సంఘానికి రాకపోతే పర్లేదు, ప్రార్థనకి రాకపోవడం పర్లేదు, మీరు వాక్యం రాకపోవడం పర్లేదు, కానీ వచ్చేవాళ్ళు అభ్యంతరం పరచుకోండి. నా తల్లి చచ్చిపోతే, నా తండ్రి చచ్చిపోతే ప్రచారం చేసి చాలా మంది ఇదిగో వెళ్ళిన గ్రామాలు ఇదిగో అమ్మగారు ఆయన చచ్చిపోనంట, అమ్మగారిని జైల్లో పెట్టేశారంట. ఇప్పుడు నిన్నే పెట్టేశారు. నీ భర్తకి ఆధారం లేదు, నీ కుటుంబంలో సంతోషం లేదు, నీ బిడ్డలే తీసిదంపలాగా చెట్టుకొకరు పుట్టకొకలే బతుకుతున్నారు. ఏ నోడుతో అన్నది అదే నోడుతో వచ్చి అమ్మగారు నా కొడుకు కోసం ప్రార్థన చేసి, అమ్మగారు ఇదిగో నా భార్యని ఇదిగో లేని కేసు మీద పెట్టి ప్రార్థన చేయనని ఏ నోటుతో అయితే నాకు తల్లి అన్నారో అదే నోట్లతో వచ్చేవాడిస్తా అమ్మగారు నా కోసం ప్రార్థన చేయని దేవుడు దేవుడు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నదాన్ని లేదని నువ్వు చెప్పకో, ఉంటే ఇచ్చే, లేకపోతే నిలుపమని లేదా, అంతేగాని అది నిలబెట్టి ఏదైనా మాట ఎన్నకోమని చెప్పని చెప్పచ్చా? నాకు తెలిసి అయితే నా తండ్రి నాకు చెప్పడం, నాకు తెలిసి అయితే నా తండ్రి ఇంచుమించు 30 ఏళ్ళు సాయం చేశాడు. నా తండ్రి ఎక్కడ చెప్పడం నేను విన్నాను అంతే. ఆ విషయంగా 30 ఏళ్ళు సాయం చేశాడు. ఎందుకు చేశాడు అడగ, ఏం చేస్తా?
దేవుడే మనకి ఇచ్చినాక లేని వరకు మనం వేస్తే దేవుడు ఏం చేస్తాం? మనకే తిరిగి అబద్ధంలో ఉన్న వారికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అన్ని ఏళ్ళు ఒక చెప్పని అయిపోయి మీ తండ్రి ఇచ్చాడంటే అది అని చెప్పాను. నా తండ్రి మేము ఏం చేస్తా? నా తండ్రి ఇచ్చి గొప్పలు చెప్పినవాడు కాదు, ఇది వాడు చెప్పిన. నా తండ్రిని బాధ పెట్టినవాడు నా తండ్రి సంతోషపరిచాడు. మేము ఎప్పుడు బాధపెట్టాం బాధపెట్టా ఎవరికైనా సాయం చేస్తాను కదా. నేను గొప్పలు చెప్తున్నాను కదా, తండ్రి ఎవరికైనా నేనన్న తల్లి అంటాం. అలా ప్రార్థనకి రాడు కదా, మనతో మాట్లాడు కదా, మన ఇంటికి రాడు కదా, నువ్వెందుకు ఆలస్యానికి చేద్దాం? నేను నా తల్లి చెప్తున్నాను, బైబిల్ లైబ్రరీ అవుతుంది డైరెక్ట్ చెప్తాను. నా తల్లి తిన బైబిల్ నా తల్లి నేను అంటాం. అది ఎవకో అన్నమాట తల్లి అంటాను. దానికి బ్యాంక్ అంటాం, బ్యాంక్ అడిగేద్దాం. బ్యాంక్ అని ఉంగరం కదా తాగడి తీసుకోవాలి. దేవుని మహిమ కలిగిన ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. అవునా? నా తండ్రికి ఏం చేస్తా? నా తండ్రి ఎటువంటి స్థితిలో నుంచి వచ్చాడో ఆ స్థితిలో వారికి ఆ మార్గం ఏదో తెలుస్తుంది. హల్లెలూయా. ప్రభు పేట నువ్వున్న స్థితిని కూడా దేవుడు మారుస్తాడు. భయపడకో. నా తండ్రి కూడా పచ్చి తాగిపోతుంది. నా తండ్రి భయంకరంగా తాగేసి దేవుడు అంటే తెలియక, దేవుడు అంటే నీకు తెలియక బతుకోలేదు. అటువంటి నా తండ్రిని ఎలా మార్చాడో దేవుడు తెలియదు. దేవుడు ఏమైనా చేయగలడు. కథ మొత్తం ఒక్క మాటతో దేవుని తండ్రి కథ మొత్తం మార్చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు మార్చాడంటే ప్రభు నా తల్లి ప్రార్థించింది, నా తండ్రి ప్రభు యేసుక్రీస్తు మార్చాడు. మాట 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 అంటే మాటలు ఎప్పుడు మాట ప్రార్థించి ఎటువంటి వాడు మాట రాతుకుండే మారిపోయింది. నీ పాత మాట మారమా ఎవరినైనా మార్చాను. నేను చాలా అనుకుంటాను సేవని నిలబడిన చూపు ఎక్కడ బ్రతుకున్న చూపు కూడా నాకు దేని ఇంట్రెస్ట్ లేదు. ఒక ఫోన్ కొనుక్కోవాలి, ఏదో బండి కొనుక్కోవాలి, అది కొనుక్కోలేదు, నాకు దేని ఒకటే ఇంట్రెస్ట్. నా బ్రతుకు కాలం అంతా ఆయన కావడి నేను మొయ్యాలి. అది ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా ఎవరు వచ్చినా ఆయన సేవను చెయ్యాలి అని నేను చేస్తానంటే. ఈనాటి సేవకులు దేవుని వాక్య ప్రకారం చూడండి. నాటి సేవకులు ఐఫోన్లు సామ్సంగ్ అని ఏం చేస్తా? మనకు కావాల్సింది ఫోన్ కాదు, ఏం కావాలి? దేవుని కృప కావాలి. నా తండ్రి కొట్టా నాకు 1,50,000 ఐఫోన్ తీసుకు ఇవ్వగలడు. నా తండ్రి అప్పు చేస్తూ ఏది చేసి ఇవ్వగలడు. కానీ తండ్రిని ఎప్పుడైనా ఏం చేస్తా? నా మనుషుడు దేవుని వాక్యం నీకేం కావాలి తండ్రికి తెలుసు కదా. నాకేం కావాలి తండ్రి తెలుసు, ఇస్తాడు, సమస్తం ఇస్తాడు. నా తండ్రి దగ్గరికి వెళ్ళి అందరూ ఫోన్ వాడుతున్నా, నాకు ఫోన్ కావాలనుకో. నా తండ్రి అంటాడు ఒకసారి, ఎత్తిని ఫోన్ ఆడుతున్నాడు, మంచి ఫోన్ మంచి బట్టలు వేసుకో, మంచిగా స్టైల్గా ఉండు, సేవకుడు కదా, మంచి అందంగా ఉంటే ఈ బట్టలు మర్చవలసింది మనుషులకు కాదు. వస్త్రాలు బట్టి ఇవి వస్తాడేమో కానీ దేవుడు వస్త్రాలు బట్టి ఇవి వస్తాడా? నేను ఈ ప్రార్థనకి వెళ్తా, చాలా ప్రార్థనకి వెళ్ళా, చాలా గ్రామాలు చాలా దగ్గరికి వెళ్ళా. నేను తల్లి మంచి బట్టలన్నీ దేవుడు నాకు ఏమి చేస్తా ఉదయం ఇచ్చాడు. ఆ ప్రార్థనకి వెళ్ళంటే ఆ బట్టలు వేసుకుని, ఈ ప్రార్థనకి ఈ బట్టలు వేసి, సూట్ వేసుకోవాలి, బూట్ వేసుకోవాలి, ఏ వేసుకోవాలి, టచ్ చేయాలి. ఈ హృదయం కంఫర్టబుల్ టక్కలో ఉండేసి దేవుడికి టక్కగా ఉంటుంది అంతే చాలు. ప్యాంట్ షర్ట్ సూట్ అవుతుంది కాదు, నీ హృదయం దేవుడికి సూట్ అవ్వాలి. దేవుడికి కాక నేను సేవలనే బాధపడతాను. దేవుడికి కృపను బట్టి, దేవుడు అనుగ్రహించిన బట్టి మనకేంటి తినలకు త్రాగులు ధరించడానికి ఏ మాత్రం దేవుడికి కొదువు చేయలేను చెప్తున్నాను. డబ్బు అయితే లేదేమో కానీ తినడానికి ఉండడానికి ధరించడానికి దేవుడు ఏమాత్రం కూడా కొదువు చేయలే. ఎవరన్నా ఆపదలో వస్తే ఆ ఆపద తీర్చేదానికి కూడా దేవుడు మనకు సహాయం ఇచ్చాడు. దేవుడు మనకి సహాయం ఇచ్చాడు. కొంచెం బాధ ఎందుకు వచ్చింది? గ్రామస్తులు చాలా మంది బాధపడుతున్నారు. అర్థం అనుకున్నాను తమ్ముడు, మేము అర్థం అనుకున్నాం. చాలా మంది ఇదిగో అలాగా ఇళ్ళకి నెగుతూ మాటలు చెప్పి, ఎలా మాటలు ఈ మాటలు చెప్పి కొత్తగించి మాట్లాడి ఇదిగో ఎలా చెప్తున్నానంటే దేవుడు వాటిని ఒకటి అడిగాడు, నా గురించి ఎవరైతే చెడుగా మాట్లాడుతున్నారో వాళ్ళని ఎక్కువ దీవించుకోవాలి. దేవుడి మహిమ కలుగుతున్నాను అంతే కదా. నన్ను గుడ్డేస్తున్నాను నేను కొట్టను. ఎందుకంటే ఇది వరకు నేను అలా ఉండుకొని నా గురించి ఎలా మాట్లాడుకుని నేను మాట్లాడేసుకుని నన్ను ఏం చేద్దాం దిగేసుకుని. కానీ దేవుళ్ళకి ఎప్పుడైతే వారు అడిగినాను, నా కళ్ళ ముందే అడిగి మురిగినా నేను సమాధానం చెప్పను. ఎందుకంటే కీర్తనాల్లో 62లో వాక్యం 64 నా ప్రాణం యెహోవాను నమ్ముకుని మౌనంగా ఉంది కనుక నేను దేవుని ఆశ్రయం నడిచిన కనుక నేను ఎవరి దగ్గర ఏ సమాధానం చెప్పాల్సిన పని ఏమి కూడా లేని లేదు. యెహోవా ఏ మార్గం చూపించి అదే మార్గాన్ని నడుస్తాను. దేవుడు ఎట్లమంటే అది మంచైనా చెడైనా ఏదైనా కానీ ఎలాంటి వెళ్తాను. ఎందుకంటే దేవుడు కృపలేంది మనం ఏం చేయలేము. దేవుడు ఆశీర్వాదం లేదు ఏం చేయలేము. అది ఒక ప్రయాసపడిపోయి మేళ కట్టారమని చెప్పిన దేవుడు ఆశీర్వాదం లేకపోతే ఆ మేళ కూడా పడతాం.
ఒకసారి కొండకి ఇచ్చేసేద్దామని చెప్పిన ఆ కొండ నుంచి కింద పడిపోతాం. దేవుడు ఆజ్ఞ లేనిది మనం ఏమీ చేయలేదు. చేస్తామా? తెలియం. శాలకు వచ్చిన తర్వాత అయ్యో నైట్ చదివి వెంకటేశ్వరంలో నాకు జాబ్ వచ్చిందా, మేము 35,000 జీతం అది ఎక్కడని చెప్తే దానికి ఇల్లు నువ్వు సేవ చేయి. ఒకటే మాట చెప్పాడు, చేస్తే సేవ చేయి, లేకపోతే నీ జాబ్ చేయి. ఒకటే చేస్తే ఏం చెయ్యి, సేవ చేయి, లేకపోతే అది చేసుకో. పనికి కూడా నేను వెళ్తాను. పనికి వెళ్ళామంటే దేవుడిని ఆశ ఉండదు నీకు, పనికి వెళ్ళామంటే వాక్యమే శ్రద్ధ ఉండదు నీకు అని నా తండ్రి పనికి కూడా వెళ్తాను చెప్తే నేను ఒకసారి ఏదైనా పనికి వెళ్తాను. ఎందుకంటే ధనమును ఆశపడేవాడు దేవుణ్ణి ఆశీర్వదిస్తారా? ధనము కోసం కాదు నేను చేసేది. చాలా సంఘాలు, చాలా ప్రార్థన జరిగాను, చాలా కుటుంబాల దగ్గరికి వెళ్ళాను, చాలా ఎన్నెన్నో ఫంక్షన్లకు వెళ్ళాను. ఎక్కడైనా కానీ 5 వందలు తెచ్చి 100 తెచ్చి మెరిటేసి బైబిల్ పెడితే కానీ దేవుడు పంపించింది ధనం కోసం కాదు, ఈ కార్యం చేయమని దేవుడు చెప్పిన కార్యం చేస్తున్నాడు. ఇంచుమించు 5 సంవత్సరాల్లో అనేక మంది గ్రామాలు తిరిగి ఎక్కడ కూడా ఏ కుటుంబంలో కూడా ఎక్కడ కానుక తీసుకోలేదు. ఎందుకంటే నేను కానుకలు బట్టి వచ్చిన వాడిని కాదు, దేవుని యొక్క కృపను బట్టి వచ్చిన వాడిని. నా దగ్గర ఉన్న దేవుని మీకు ఇవ్వడానికి దేవుని నాకు బంధుపడను కనుక నేను చేయవలసిన పని ఏంటంటే దేవుని ఆశ్రయించి నాకు చేతిని తన చేయించి రోగుని స్వస్థపరచడం కోసం దేవుని నిలుపుకున్నాను కనుక అది నేను చేస్తాను. అదే నాకు కావాలి. నాకు కానుకల మీద, దశంభాగాల మీద, శ్వాసల మీద, దేని మీద ఏది కూడా నాకు ఆశ లేదు. ధనము ఆవిర్లంట, ఆవిరిపోతే ధనం పోతే. దేవుడు కృపలంటే వారు ఎన్నడూ నీ చోటే ఉంటాడు కనుక ఈ కృపా కనుక సమాధానం మనకి మన బిడ్డకు వెళ్ళవేళ తోడని జీవించి ఆశ్రయించి నడిపించబడిన కాక ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరితో మోకరించుకుని సర్వా